20 మాసాల నుండి జగిత్యాల్లో జరుగుతున్న పరిణామాలు కాంగ్రెస్ లో కొనసాగడం ఆలోచించుకునే పరిస్థితి కల్పించాయని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తన సమస్యకు పరిష్కారం లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం సాధ్యం కాదు అని అభిప్రాయానికి వచ్చినట్లు ఆయన తేల్చివేశారు. 4 దశాబ్దాల అనుబంధం తెంచుకోవడం బాధాకరంగా ఉన్నదని, ఆది నుండి ప్రజల పక్షం నిలబడి అధికార పార్టీలో ఉండి కూడా పోరాటం చేశారని ఆయన గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి సకాలంలో రుణాలు చెల్లించే వారికి ప్రోత్సాహకంగా 5,000 చెల్లిస్తామని హామీ ఇచ్చి జగిత్యాల్లో అమలు చేయకపోవడంతో రైతులకు ప్రోత్సాహకం అందించాలని మంత్రిగా ఉండి కూడా ధర్నా చేసినా అని ఆయన గుర్తు చేశారు. ఎలక్ట్రిసిటీ అదనపు బిల్లు ఉపసంహరించాలని ఎమ్మెల్సీగా ఉండి కూడా ఉద్యమించారని, తన సమస్యకు పరిష్కారం లేకపోవడంతో శ్రీధర్ బాబుతో అనుబంధంతో మాట్లాడారని, తన సమస్యకు ఎవరి వద్ద పరిష్కారం లేదని ఆయన తేల్చి చెప్పారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా చూడాలని తాను సూచించారని, ప్రతిపక్ష పార్టీగా దశాబ్ద కాలంగా పనిచేసి అధికారం వచ్చిన తర్వాత తమ హక్కులు కాలరాస్తుంటే ఎంతకాలం భరించాలని ఆయన మీడియా ముందు తన ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయమే గౌరవం కోసం, ఆ గౌరవం లేకపోవడంతో పార్టీలు కొనసాగడం వల్ల ప్రయోజనం ఏమిటని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఈ నెల 25న స్థానిక బండారి గార్డెన్ లో రాజకీయ సహచరులు, అభిమానులు, శ్రేయోభిలాషులతో భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకుంటామని ఆయన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ఇప్పుడు గత 20 మాసాల నుండి పర్టికులర్లీ జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నటువంటి పరిణామాల దృష్ట్యా మొన్న 16th of February మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక రోజు ఏదైతుందో, అంటే కాంగ్రెస్ పార్టీలో కొనసాగటం ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడుతుంది అని పేర్కొనడం జరిగింది. సరే, అల్టిమేట్గా ఫస్ట్ లాస్ట్ 1 month నేను ఎంత ఆలోచించినా కానీ ఏదైతున్నదో, అంటే కాంగ్రెస్ పార్టీలో కొనసాగటం సాధ్యం కాదు అనేటువంటి నిర్ధారణకు అలాంటి ఏదైతుందో ఆలోచించుకున్న పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి ఏదైతే పేర్కొన్నాడో, వాళ్ళు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీలో కొనసాగటం సాధ్యం కాదు అనేటువంటి నిర్ధారణకు వచ్చింది. అది మీ ముందు కూడా పలు పర్యాయాలు నా అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. సో అల్టిమేట్లీ ఇట్ మస్ట్ పుట్ అండ్ ఎండ్ అనే అభిప్రాయంతో రేపు 25 మార్చ్ అట్లా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి, అట్లాగే అఖిల భారత కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం నేను కలిగి ఉన్నా, ఏఐసిసి సభ్యత్వం కూడా. అంటే నాకు సుదీర్ఘ ప్రజా జీవితం 4 దశాబ్దాల పైగా కాంగ్రెస్ పార్టీతో కలిగి ఉన్నటువంటి అనుబంధాన్ని తెంచుకునేటువంటి పరిస్థితి రావడం కొంత బాధాకరంగా ఉన్నది, ఉంటుంది కూడా. కానీ జరుగుతున్న పరిణామాలు ఏదైతుందో, ఏ విధంగా కూడా ఎంత దాన్ని అంటే అనగదొక్కుందాము, లేకపోతే దాన్ని సంయమనం పాటిద్దాము అని చెప్పని భావించినా కానీ దీంతో పాటించే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ 20 మాసాలలో ఉత్పన్నమవుతున్నటువంటి పరిణామాలు, పర్టికులర్ జగిత్యాల నియోజకవర్గం అండ్ విత్ ది అదర్ సెగ్మెంట్సే, పర్టికులర్ టు ది sincere committed Congress cadre, particularly sincere committed Congress cadre. అంటే రాజీనామా చేయాలటమే ఏకైక మార్గం. ఎందుకంటే నా సమస్యకు పరిష్కారం లేనప్పుడు ఏదైతుందో కొనసాగడం లోపల దెర్ వోంట్ బి ఎనీ మీనింగ్ ఇన్ ఇట్. నేను మిత్రుడు శ్రీధర్ బాబు గారు అంటే వాస్తవంగా నాపై అభిమానంతో, గత 3 దశాబ్దాలతో ఆయనతో కలిగి ఉన్న అనుబంధం దృష్ట్యా కొంత సమయంలో పాటించడం కానీ, లేక ఓర్పు వహించడానికి టు సీ ఫర్ సమ్ మోర్ టైమ్ అట్లీస్ట్, ఈ విధంగా అనగానే బై దీని కొంత సమయం గడిపినంత మాత్రాన ఒరిగే సమస్య పరిష్కారం వచ్చేది లేదు. సమస్య పరిష్కారం అనేది మీ దగ్గర లేదు, నా దగ్గర లేదు. ఆనాడు ఏదో మిత్రుడు గంగాధర్ గారు అనుకుంటా, సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్ ఇట్లా ఇన్సీజ్ చేసిండు. ఏంటి వాటి అంటే చివరి నేను చెప్పాను, నేను అసలు ఏ 10 మంది అయితే పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటుండో వాళ్ళను కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా దూరం పెట్టండి అని చెప్పాను. మీకు గుర్తుండి ఉంటుంది. వాళ్ళు జగన్ అభివృద్ధి కాంక్షించే వాళ్ళు అయినట్టయితే లెట్ దెమ్ కన్ఫైన్ ఫర్ ది డెవలప్మెంట్ ఓన్లీ, లెట్ దెమ్ కన్ఫైన్ ఫర్ ది డెవలప్మెంట్ ఓన్లీ. Let them not intervene
ఇన్ ది కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ అఫేర్స్. ఇవాళ ఏదైతుందో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఇది అంటే దశాబ్దాల కాలం ఏదైతుందో మన ప్రతిపక్ష పార్టీగా పోరాటం చేసి ఇలా ప్రభుత్వం వచ్చిన ఫలాలు ఏదైతుందో అనుభవించాలని చెప్పిన కార్యకర్తలకు అందరికీ ఉంటుంది. అది అందరం కూడా హక్కుగా భావిస్తామని చెప్పి అంటున్నాను. అది అందరం కూడా హక్కుగా భావిస్తామని చెప్పి అంటున్నా. మా దశాబ్దాల పోరాట ఫలితం ఏదైతుందో వాళ్ళు ఎవడు వచ్చి కాజేసుకోపోతా అని చెప్పానంటే చూసి ఎట్లా ఓపిక పట్టగలుగుతారు? ఎవరు కూడా ఓపిక పట్టలేరని చెప్పి అంటున్నాను. వాళ్ళు ఏదైతే నిజమైన పరిష్కారం అంటే ఇప్పుడు ఈ 20 మాసాలకు వెళ్ళి ఏదైతుందో ఈ 10 నియోజకవర్గాల ఆధిపత్యం ఎవరు నడుస్తుంది? పార్టీ ప్రేమదారులు నడుస్తుందా? దూరం పెట్టండి. అది సాధ్యం కాదు. మీకు అది సాధ్యం కాదు. మరి అవమానాలు మానసిక క్షోభ అనుభవించుకుంటూ కొనసాగిన దానికంటే తప్పకుండా అట్లీస్ట్ ఫ్రీ ఆఫ్ మైండ్ అని ఉంటుంది. ఇలా రాజకీయమే బేసిక్గా గౌరవం కొరకు, రాజకీయం గౌరవం కొరకు. మన గౌరవం పొందలేనప్పుడు ఏదైతుందో పార్టీలు కొనసాగటం లోపల అర్థమేముంటుంది? దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదైతుంది వల్ల సరే నిన్న శ్రీధర్ బాబు వచ్చారు కాబట్టి ఐ థాట్ నిన్నే మీరందరూ ఏం జరిగింది ఏంటి అని చెప్పారంటే వారు నాపై వ్యక్తిగతంగా అభిమానము, పార్టీ గత 3 దశాబ్దాలకి వెళ్ళిన అనుబంధంతో ఏదైతున్నదో కొంత వారు కూడా సరే కొంత సమయంలో పాటిస్తే బాగుంటుంది అనే ఒక భావనతో రావడం జరిగింది. కానీ పరిస్థితులు వారు వివరించిన తర్వాత వారు కూడా నాకేం చెప్పలేకపోయాడు. నేను మరి నువ్వే నా స్థానంలో ఉంటే ఏం చేస్తావు అని చెప్పాను. వల్ల మీరే నా స్థానంలో ఉంటే మీరు ఏం చేస్తారని చెప్పి అంటున్నాను. కాబట్టి ఏదైతుందో నాకు మరి ఇంతకాలం నాకు ఇంతమంది సహచరులు అంటే వాస్తవంగా వీళ్ళ ప్రజా జీవితంలో ఒక నాయకుడు నిలుపుకోవాలని చెప్పంటే ఒకరితో కాదు. ప్రజా జీవితంలో ఒక నాయకుడు నిలుపుకోవాలంటే ఒకరితో కాదు. ఇలా సుదీర్ఘ ప్రజా జీవితం 4 దశాబ్దాలు ఏదైతుందో జగిత్యాల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఐక్యంగా నిలబెట్టుకోగలిగామని చెప్పారంటే నాకు ఇంతమంది రాజకీయ సహచరులు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కానీ, కార్యకర్తలు కానీ, అభిమానులు, చిరుభిలాషులు అందరూ కూడా నా పట్ల గౌరవంతో నాకు అండగా నిలవడంతో ఏదైతుందో వీళ్ళు నీ స్థాయికి ఎదగలిగినని చెప్పండి. ఇట్స్ నాట్ సింపుల్ థింగ్. ఇలా ప్రతిపక్షంలో ఉన్నాడు కూడా ఏదైతుందో స్థానిక సంస్థలు అన్ని కూడా గెలిచినటువంటి ఏకైక నియోజకవర్గం ప్రాంతం జగిత్యాల. ఈవెన్ ఇట్ ఈస్ ఇన్ టీడీపీ రూల్ ఆల్సో. Even in TDP rule also, Jagitial area is only the area where Congress party able to win all the local body elections. Even 2018 లో కూడా ఏదైతున్నదో 2014 లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే మొత్తంలో స్థానిక సంస్థలన్నీ కూడా నేను శాసనసభకు సంబంధించి కూడా ఎన్నిక ఓడి నేను అయినప్పటికీ కూడా ఎన్నడూ నాకు ఆ ఓటమైన ఒక భావన నాకు రానియకుండా నా వెన్నంటి నాకు ఆత్మస్థైర్యాన్ని నింపి నేను రాజకీయంగా నిలదొక్కున్నా అని చెప్పారంటే నా మిత్రులు, సహచరులు, కార్యకర్తలు తోడు అని చెప్పంటారు. ఐ కెనాట్ ఫర్గెట్ దేర్ సపోర్ట్. ఏ రాజకీయ నాయకుడు సహచరుల మద్దతు లేకుండా ఎవరు కూడా కొనసాగడం. నా అంత అదృష్టం ఎవరు లేరు బాబు అని చెప్పంటున్నా. ఎవరు లేరు అని చెప్పంటున్నా. ఇవాళ అటువంటి ఒక కార్యకర్తలు, సహచరులను నన్ను కాపాడుకోవడం నా వంతు బాధ్యత భావించి నిన్నటి వరకు పోరాటం చేసిన మున్సిపల్ ఎన్నికల వరకు అని చెప్పంటున్నా. మరి భవిష్యత్తు నాలో కూడా కొంత ఏదైతుందో అసహనం వస్తున్నది. నాలో కూడా అసహనం వస్తున్నది. ఏంటి పోరాటం ఎవరి మీద చేస్తున్నా? నేను ఒక ప్రత్యర్థిగా పోరాటం చేయటం ఎవరికైనా కానీ ఏదైతుందో ధైర్య కొద్ది పోరాటం చేస్తాం. ఒక ప్రత్యర్థిగా పోరాటం చేయటం అది
సొంత పార్టీలో పోరాటం చేయాలి, సొంత పార్టీ మీద పోటీ చేయాలని చెప్పంటే ఎంత అదనిపిస్తే చెప్పేది. వీళ్ళ మొన్నటి ఎన్నికలు ఏదైతుందో నేను ప్రతిపాదించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు టికెట్లు వచ్చి కూడా కొద్దిమందికి ఏదైతుందో వాళ్ళకి అండగా నేను నిలబడలేకపోయినా నేను, బికాస్ ఇన్ మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్ ఐ వాస్ అపోజింగ్ ది కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్స్. Because in most of the places I was opposing the Congress party candidates, కన్ఫ్యూజన్ ఏర్పడుతుందని చెప్పని నేను ప్రతిపాదించినట్టు అభ్యర్థులకు కాంగ్రెస్ పార్టీ అవకాశం వచ్చి కూడా నేను వాళ్ళకు మరి ప్రచారం చేయలేకపోయా, వాళ్ళు తెలుసు. బట్ ఈవెన్ దెన్ ఏదైతుందో దే స్టూడ్ బై మీ, ఈవెన్ దెన్ దే స్టూడ్ బై దెమ్. మరి ఈ విధంగా ఇటువంటి ఒక కన్ఫ్యూజన్ స్టేటస్ లో కొనసాగటం అనేది రాజకీయంగా నేను సరైనదిగా భావిస్తలేను. నేను ఇక ప్రజానీకానికి కానీ క్యాడర్కి కానీ దీని వస్తే క్లారిటీ, ఆ క్లారిటీ ఇవ్వడానికి కొరకు ఏదైతున్నదో ఇలా కాంగ్రెస్ పార్టీని వైతలు కాలనే ఒక అభిప్రాయానికి వచ్చాను నేను. శ్రీధర్ బాబు గారికి ఏదైతుందో అంటే కూడా నాకు కూడా బాధతో ఉండే మాత్రమే వారు కూడా బాధతో ఉండేది. సరే ఏదైనా కానీ 25th నాడు ఏదైతుంది ఇక్కడ బండారు గార్డెన్లో గత 4 దశాబ్దాలుగా నాకు తోడునిచ్చినటువంటి ఒక రాజకీయ సహచరులు, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, చిరువైపులాశులు, అభిమానులు అందరితో ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని భవిష్యత్తు కార్యాచరణ రాజీనామా చేస్తా అని చెప్పి అంటున్నా నేను. భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకుంటాం. నేను ఐ గేవ్ లెటర్ ఆల్సో, అది తర్వాత ఇప్పుడు అంతవరకు రాలేదు. ముందు ఏదైతే ఉందో తీసుకున్న తర్వాత వాళ్ళ అభిప్రాయమే కానీ ప్రజాభిప్రాయం కానీ మీలాంటి మిత్రులు శిరోభిలాషులు పాత్రికేయ సోదరులు ఉన్న మిత్రులు ఉన్నారు. మీరు ఏంటంటే ప్రజలతో ఎక్కువ సంబంధాలు కలిగి ఉంటారు. ఇప్పుడు నాకు ప్రజా సమస్యల పట్ల స్పందించడం, పోరాటం చేయటము నేను మొదటికి కూడా బాధ్యత అనుకుంటాను. ఏ రాజకీయ పార్టీ అనేటువంటి ఒక ప్రధానం నేను ప్రజా సమస్యలు స్పందించడం, ప్రజలకు ఏ విధంగా నేను న్యాయం చేయగలుగుతాను. ఐ లవ్ సార్. నేను అధికార పార్టీలో ఉండి కూడా ప్రజాపక్షాన్ని నిలబడి పోరాటం చేశాను. సమస్య ఏదన్నా కానీ నా ప్రజా జీవితం ఏదైతుందో కొనసాగినంత కాలం నేను ప్రజల పక్షాన్ని నిలబడి కొనసాగదలుచుకునే. సరే పార్టీ మిత్రుడు అడిగినట్టు ఏ పార్టీలో పోతామని చెప్పంటే ఇట్ విల్ బి నోన్ టు యూ. రేపు 20వ తారీఖు రాజీనామా ఎట్లయితే మీకు తెలియజెప్పి చేయబోతున్నానో అది కూడా మీకు తెలియజెప్పి చేస్తాను.